నమస్తే, నేను మీ శివ. వెల్కమ్ టు పొలిటికల్ ఇంజిన్. ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం విజయవాడ, విశాఖపట్నంలో మెట్రో రైలు ప్రాజెక్టు గురించి అయితే ఎందుకు అతిగా ఆలోచిస్తుందేమో అని అయితే నాకు అనిపిస్తోంది. ఎందుకంటే మెట్రో రైలు అనేది నిర్వహణ లేకపోతే దాని యొక్క భారం భరించడం ప్రస్తుతానికి ప్రజా రవాణా విషయంలో విజయవాడ, విశాఖపట్నం ఇంకా ఆ స్థాయికి వెళ్ళలేదు అన్నదైతే నా అభిప్రాయం. లేకపోతే అమరావతికి లేకపోతే రాష్ట్రానికి ఒక బ్రాండ్ తీసుకురావడానికి తహతహలాడుతున్నారా? దీని గురించి మెట్రో రైలును తీసుకురావాలి ఖచ్చితంగా అని అయితే భావిస్తున్నారా అని అయితే నాకు అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే ఈరోజు ప్రపంచ బ్యాంకు, జైకా అలాగే ఇంకో ప్రపంచానికి సంబంధించిన జర్మనీకి అలాగే ఇతర దేశాలకు సంబంధించిన 5 ప్రపంచ బ్యాంకులను అయితే ఈ మెట్రో రైలు ప్రాజెక్టులు అంటే విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టుకు 5,900 కోట్లు, అలాగే విశాఖకు 6,100 కోట్ల రూపాయల రుణాలు ఇచ్చేందుకు లేకపోతే దానికి ప్రతిపాదించేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమవుతుంది. అంటే మొత్తం మీద 12,000 కోట్ల రూపాయలను సమీకరించేందుకు అయితే సిద్ధమవుతుంది. విజయవాడలో 2 కారిడార్లు అలాగే విశాఖపట్నంలో 2 కారిడార్లు నిర్మించాలి అనేది ప్రణాళిక. సో నా అభిప్రాయం ఏంటంటే అనవసరంగా అంటే ఏదైనా ప్రజా రవాణాకు సంబంధించి మెట్రో రైలును ఉపాధి అవకాశాలు పెరిగిన తర్వాత ఇక్కడ గణనీయంగా పరిశ్రమలు లేదా పెట్టుబడులు వచ్చిన తర్వాత దానికి సంబంధించి ఉపాధి వచ్చిన తర్వాత ఇతర ప్రాంతాల నుంచి వాటిలో పనిచేసే వాళ్ళు పెరిగిన తర్వాత మెట్రో రైలు ప్రజా రవాణాను బలోపేతం చేస్తే బాగుంటుంది. అంతేగాని ఇష్టానుసారం మెట్రో రైలు అంటే అదేదో ఆటబొమ్మ కాదు, లేకపోతే మెట్రో రైలు అవసరం ప్రస్తుతానికి విజయవాడకు కానీ విశాఖపట్నానికి కూడా లేదు. విజయవాడ ఎంత ఉందండి? గట్టిగా అయితే బందర్ రోడ్డు, ఏలూరు రోడ్డు, 1 టౌన్, అంతకన్నా పెద్దగా ఏం లేదు. విజయవాడ ప్రజలు కూడా చాలా తక్కువ మంది ఉంటారు, 15 to 20 లక్షల మంది ఉంటారు. అదే పరిస్థితి విశాఖపట్నం ఉంది. విజయవాడ కన్నా కొంచెం మెరుగ్గా ఉన్నప్పటికీ కూడా అక్కడ కూడా అంత అవసరం లేదు అనేది నా అభిప్రాయం. సో ఎందుకు అవసరం లేదు? మెట్రో రైలు అవసరమే కదా, అభివృద్ధే కదా అని చాలామంది అనవచ్చు. కానీ దీని నిర్వహణ చాలా భారం. ఎందుకు భారం ఏంటి అనేది ఒక్కసారి హైదరాబాద్ మెట్రో రైలును మనం పరిశీలిద్దాం. హైదరాబాద్ మెట్రో రైలు సుమారుగా ఇప్పుడు 3 కారిడార్లలో 69.8 కిలోమీటర్ల 800 మీటర్లు 69 కిలోమీటర్ల 800 మీటర్ల మేర హైదరాబాద్ మెట్రో రైలు ఉంది. ప్రస్తుతం దీనికి సంబంధించి అప్పట్లో సుమారుగా 22,000 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం వాటాతో పాటు పీపీపీ మోడల్లో దీనిని ఈ ప్రాజెక్ట్ని అయితే చేశారు హైదరాబాద్ మెట్రోను. దీనికి సంబంధించి ఎల్ఎన్టీ లార్సన్ అండ్ టూబ్రో అని చాలా పెద్ద కంపెనీ, ఇది ప్రపంచంలోనే చాలా పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టిన కంపెనీ హైదరాబాద్ మెట్రో రైలును అయితే తీసుకుంది. దీంట్లో వాటానిస్తూ ఎల్ఎన్టీకి ఎట్లా అంటే నువ్వే డిజైన్ చేసుకోవాలి, నువ్వే కట్టుకోవాలి, నువ్వే నిర్వహించుకోవాలి అన్న మోడల్లో అయితే ఎల్ఎన్టీకి తగిన షేర్లు ఇస్తూ దీంట్లో ఈ ప్రాజెక్టులో తగిన షేర్ ఇస్తూ ఎల్ఎన్టీని అయితే సుమారుగా 45 ఏళ్ల పాటు ఫస్ట్లో ఒప్పందం చేసుకున్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్న సమయంలోనే. సో దాన్ని కట్టింది ఎల్ఎన్టీ. ఇప్పుడు దాని నుంచి బయటికి రావాలి, నా షేర్ని ఎంతో కొంత అమ్మేసుకొని బయటికి రావాలి అని అయితే ఎల్ఎన్టీ బహిరంగంగా చెప్పింది. 2026 నాటికి హైదరాబాద్ మెట్రోలో మేము భాగస్వాములు అయ్యే పరిస్థితి లేదు, మేము బయటకు వచ్చేస్తున్నాం అని అతిపెద్ద కంపెనీ చెప్పడం చాలా చిన్న విషయం కాదు ఇది. ఎందుకంటే వాణిజ్య వర్గాల్లో చాలా పెద్ద విషయం. ఎందుకు వచ్చేస్తున్నారంటే సో వరుసగా వస్తున్న నష్టాలు మెట్రోకు, హైదరాబాద్ మెట్రోకు వరుసగా వస్తున్న నష్టాలు 2022-23లో అయితే 1,330 కోట్ల రూపాయల నష్టం వచ్చింది. దాని తర్వాత ఆర్థిక సంవత్సరంలో 23-24లో ఆ నష్టం కాస్త తగ్గింది, కానీ 680 కోట్ల నష్టాన్ని చూపించింది. తాజాగా ఈ సంవత్సరం కూడా సుమారుగా 630 కోట్ల నష్టం అయితే వచ్చింది. నష్టాలే వస్తున్నాయి. ఎప్పటికి కూడా హైదరాబాద్ మెట్రోలో ఎప్పుడు లాభాలు రాలేదు, నష్టాలే వస్తున్నాయి. సో నష్టాలు వస్తున్న ప్రాజెక్టు మాకెందుకు అనుకుంది ఎల్ఎన్టీ. సో ఇంత నిర్వహణ బాధ్యతను, ఇంత భారాన్ని మేము మోసే పరిస్థితి లేదు. మా షేర్లు హైదరాబాద్ మెట్రోలో ఉన్న మా షేర్ని ఎంతకో కొంత కమ్మేసుకొని బయటకు వచ్చేస్తాం 2026 నాటికని ఎల్ఎన్టీ ప్రతినిధులు చెప్పారు. సో హైదరాబాదే సుమారుగా చాలా అతిపెద్ద నగరం, సుమారు 1 కోటి జనాభా వరకు ఉన్న నగరం, మెట్రోపాలిటన్ సిటీ. సుమారుగా అక్కడికి అన్ని నగరాల నుంచి ఈ తాకిడి ఉంటుంది. అన్ని రంగాలు, వాణిజ్య రంగమే కానీ, రియల్ ఎస్టేట్ కానీ, ఐటీ సెక్టర్ కానీ అన్ని బలోపేతంగా ఉన్న నగరం హైదరాబాద్. అక్కడే మెట్రోకి అనుకున్నంత ఆదాయం దక్కడం లేదు, మెట్రో అనుకున్నంత లాభాల్లో ముందుకు వెళ్ళడం లేదు. తెలంగాణ ప్రభుత్వం 2వ దశ మొదలు పెడతాము 19,000 కోట్లతో అని చెబుతుంది, కానీ అది ఎంతవరకు ముందుకు వెళ్తుందని మనం చెప్పలేం. సో ఇలాంటి పరిస్థితుల్లో హైదరాబాద్ మెట్రోను ఒక మోడల్గా తీసుకొని హైదరాబాద్ మెట్రోను పరిస్థితి ఎంత నష్టాల్లో ఉంటే మన మెట్రోలు అంటే విజయవాడలో కానీ విశాఖపట్నంలో కానీ
ఎంత నష్టాలు చవి చూడాల్సి వస్తుంది ఇన్ ఫ్యూచర్లో. మెట్రో ఒకవేళ వచ్చినా దాని నిర్వహణను ఎవరు తీసుకుంటారు? పెద్ద పెద్ద కంపెనీలే మాకొద్దు బాబోయ్ అంటున్న తరుణంలో ఇప్పుడు విజయవాడ, విశాఖపట్నం లాంటి చిన్న సిటీస్లో ఈ మెట్రో బాధ్యతలు ఎవరు తీసుకుంటారు? సో తీసుకున్నప్పటికీ దాన్ని నష్టాలను ఎవరు భరిస్తారు? ఎవరు భర్తీ చేస్తారు? సో ఇవన్నీ కూడా చాలా పెద్ద పెద్ద ప్రశ్నలు. సో కాబట్టి నా వరకు ఒక జర్నలిస్ట్గా నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే, ఇప్పుడు విజయవాడ, విశాఖపట్నంకు మెట్రో అవసరం లేదు. ఉపాధి పెరిగిన తర్వాత, ఇక్కడికి ప్రజల తాకిడి వచ్చిన తర్వాత, నగరాలు విస్తరించిన తర్వాత సో ఖచ్చితంగా మెట్రోల అవసరం, ప్రజా రవాణా పెరగాలి అని కోరుకుంటాను. ఇప్పుడు అవసరం లేని దానికి ఇన్నిన్ని కోట్లు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. ఇంతింత మొత్తాలు అప్పులు తీసుకురావాల్సిన అవసరం లేదు. సో ఎందుకు కూటమి ప్రభుత్వంలో పెద్దలు దీని గురించి ముందుకు వెళ్తున్నారు ఏంటి అనేది అయితే నాకు పూర్తిగా తెలియదు. కానీ ఇప్పుడు ఈ 2 నగరాలకి మెట్రో అవసరం లేదు. భవిష్యత్తులో అవసరమైతే ఖచ్చితంగా దాని గురించి చర్చించాల్సిన అవసరం. ఈ విషయం మీద, ఈ మెట్రో విషయం మీద మీ అభిప్రాయాలు ఏమైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.